అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్. సో ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ వేదిక అస్ట్రాలజీ క్లాసెస్ వచ్చి మన జూన్ 7th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి వచ్చేసి. సో మనం చెప్పే అస్ట్రాలజీ అంతా వేదిక అస్ట్రాలజీ ఉంటుంది సార్ వచ్చేసి. ఈ జూన్ అంటే రేపు జూన్ 7వ తారీఖు నుంచి క్లాస్ వచ్చి స్టార్ట్ అయిపోతాయి సార్ వచ్చేసి. సో ఇదండి కోర్స్ డీటెయిల్స్ అంతా వచ్చేసి 10 కోర్సులు ఉంటాయి సార్ వచ్చేసి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయండి. అన్ని ప్రశ్నలకు ఇక్కడ మనము సమాధానం వచ్చేసి క్లాస్లో వచ్చేసి డిస్కస్ చేస్తామండి. తర్వాత అదే అండి రేపు సాయంకాలం 4 PM లోపల మీరు రీచ్ చేసుకోవచ్చు. ఇది ఏమనంటే వాట్సాప్ పెట్టండి సార్ వచ్చి. సో ఎందుకు సార్ పెడుతున్నారు క్లాస్ అంటే గోచారంలో గురువు బుధుడు అనే గ్రహ చేరిక మిథున రాశిలో కలుస్తారు కాబట్టి అక్కడ బుధుడు అంటే ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరికి తెలివి కొంచెం యాక్టివ్గా ఉంటాం కాబట్టి అందుకే అండి అక్కడ మనం ప్లాన్ చేసామన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు వచ్చి. సో మనం ఇప్పుడు బ్యాచ్ 3 అండి మనం స్టార్ట్ చేయబోయేది. వీళ్ళకి ఒక సెల్ఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా ఇచ్చాను సార్. జన్మజాతక ఫలితాలు ఎలా మనము అనలైజ్ చేసుకోవాలి మన జాతకాన్ని అనేసి. చూడండి సార్, ఫస్ట్ మనం ఫ్యూచర్ తెలుసుకోవాలంటే మన యొక్క డేటు మంత్ ఇయర్ అనేది మనకు వచ్చి ఖచ్చితంగా తెలిసి ఉండాలి సార్. వచ్చేసి డేటు మంత్ ఇయర్ ఇట్లా తెలిసి ఉండాలి, టైం అంతా కరెక్ట్గా. చూడండి, తెలుసుకొనేసి ఫస్ట్ జ్యోతిష్యం అర్థం చేసుకోవడానికి కావాల్సిన విషయాలు 4 టూల్స్ అండి. ఫస్ట్ D1 చార్ట్ చూడండి, ఇది D1 చార్టే కదా సార్ వచ్చి. ఈ యొక్క D1 చార్ట్ తెలిసి ఉండాలి సార్. ఫస్ట్ రాశి ఏంటి, నక్షత్రం ఏడు ఉంటుంది చూడండి సార్ వచ్చి. ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశి, లగ్నము కన్యా లగ్నము అనేటికి అర్థం అండి. ఇట్లా ఒక D1 చార్టు. తర్వాత దశ, నెక్స్ట్ వచ్చేసి దశ అంతర్దశ. రెండవది వచ్చేసి డిగ్రీస్ అండి, గ్రహాల యొక్క డిగ్రీస్. D1 చార్ట్లో 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలు ఏ డిగ్రీస్లో ఉన్నాయి అని తెలుసుకోవాలి సార్. మూడవది గ్రహాల యొక్క నక్షత్రాలు అండి. ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అన్నట్టుగా తెలుసుకోవాలి సార్. సపోజ్ మీకు చంద్ర నక్షత్రము, చంద్రగ్రహము, ఆ చంద్రుడు గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అంటే అర్థం అండి వచ్చేసి. తర్వాత దశ అంతర్దశ. ఈ 4 టూల్స్ సార్ మన మెయిన్ జ్యోతిష్యం చెప్పడానికి ఉపయోగపడతాయన్నమాట. మిగతావన్నీ ఈ 4ని బట్టి చెప్పొచ్చండి మనం. మిగతాటువంటి లైట్గా ఉంటాయి. ఫస్ట్ ఈ 4 బాగా అర్థం చేసుకుంటే తర్వాత అడ్వాన్స్లో పోతాం సార్. బేసిక్కి అడ్వాన్స్కి పోతాము, కానీ బేసిక్స్ వచ్చేసి ఈ 4 టూల్స్ అనేది ఇంపార్టెంట్ సార్ మనకు. సో దీన్ని బట్టి క్వశ్చన్స్ తయారు చేసామండి. రాశి, మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, లగ్నాధిపతి ఎవరు, మీ లగ్నాన్ని చూస్తున్న గ్రహాలు ఏంటి, మీ జాతకంలో 1వ భావం నుంచి 12వ భావం గ్రహాలు ఏమేమి ఉన్నాయి 1 to 9 వరకు. తర్వాత చూడండి సార్ వచ్చేసి మీ జాతకంలో ఉచ్చస్థితి గ్రహాలు ఏమైనా ఉన్నాయా, నీచస్థితి గ్రహాలు ఉన్నాయా, వక్రీకరించిన గ్రహాలు ఉన్నాయా, అస్తంగమైన గ్రహాలు ఉన్నాయా మన జాతకంలో, త్రికోణంలో గ్రహాలు ఉన్నాయా, కేంద్రంలో ఉన్నాయా, ధనలాభ స్థానాల్లో ఉన్నాయా, దుస్థానాల్లో ఉన్నాయా. తర్వాత మన జాతకంలో రాహువుతో కలిసి ఉన్నాయా, కేతువుతో కలిసి ఉన్నాయా, శనితో కలిసి ఉన్నాయా, కుజుడితో కలిసి ఉన్నాయా, గురువుతో కలిసి ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ సార్. రాహువుతో కలిస్తే అన్ని ఇబ్బందులు పెడుతుంది గ్రహాలు. కేతుతో కలిస్తే ఎక్కువ అప్పు చేస్తాము. శనితో కలిసి ఉండే గ్రహాలు ఎప్పుడు అన్ని లేట్ అవుతూ ఉంటాయి. కుజుడితో కలిస్తే కోపం ఎక్కువ, గురువుతో కలిస్తే అన్ని ఎంకరేజ్ చేస్తారు సార్, మంచిదన్నమాట. అట్లా మన జాతకంలోనే గ్రహ చేరికలు. తర్వాత మనకి ఏమైనా యోగాలు ఉన్నాయా మన జాతకంలో, శివరాజ యోగము, గురువు సుడి కలిస్తే శివరాజ యోగం సార్ వచ్చి. గురుమంగళ యోగం ఉందా, గురువు కుజుడు. గజకేసరి యోగం ఉందా, గురువు చంద్రుడు. విపరీత రాజయోగం ఏముందా, 6, 8, 12 హౌసెస్ ఎక్స్చేంజ్ అవుతాయండి. నీచభంగ రాజయోగం ఉందా, మన రాశిలో ఒక గ్రహం ఉచ్చస్థితి, ఇంకో గ్రహం నీచస్థితి అవుతుంది సార్. దాన్ని మనం నీచభంగ రాజయోగం అంటామండి. తర్వాత పంచమహాపురుష యోగం ఉందా, ఇదే సార్ మెయిన్ ముఖ్యంగా యోగాలు ఈ పేజీలో ఉండేటివి. పంచమహాపురుష యోగం మనకి ఏమన్నా ఉందా, ఎప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తారండి. ఎప్పుడు అంతర్దశలో అండి. ఏదంటే లగ్నం నుంచి 1, 4, 7, 10 కేంద్రంలో కుజుడు, గురువు, శని, బుధుడు, శుక్రుడు వచ్చేసి సొంత ఇంట్లోనే ఉండాలి, లేదంటే ఉచ్చ స్థాయిలో ఉండాలి సార్. ఇదే సార్ పంచమహాపురుష యోగం. దీంట్లో ఇక్కడ ఇచ్చామంట. గురువు అంటే అంశయోగం అంటాము, బుధుడు అంటే భద్రయోగము, శుక్రుడు అంటే మాల్యవ యోగము, కుజుడు అంటే రుచిక యోగము, శని అంటే శశి యోగం సార్ వచ్చి. తర్వాత ధర్మకర్మాధిపతి యోగం ఉందా. ఈ యోగాలు ఉంటే మనము కింద నుంచి పై స్థాయికి వెళ్తాం సార్. నా జాతకంలో ఈ యోగాలు లేవు అంటే నా అమ్మ నాన్న ఆల్రెడీ వాళ్ళు పైకి వచ్చింటారు అనేట్టుగా అర్థం సార్. ఆ చెట్టు కింద మనం ఉంటామనేట్టుగా అర్థం అండి. సొంతంగా మీరు ఎదగాలంటే యోగాలు కావాలండి. అమ్మ నాన్న మంచి ఎంప్లాయీస్ ఉన్నారు సార్, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, బాగా ఎదిగారంటే మనం ఆ చెట్టు కింద నీడలా ఉంటాం సార్. వాళ్ళకి యోగాలు ఉండవు. ఇంత సింపుల్ లాజిక్. తర్వాత మన జాతకంలో ఏమైనా దిగ్బలం ఏమైనా గ్రహాలు పొందున్నాయా అనేది చూడాలి సార్ వచ్చేసి. లగ్నంలో గురువు బుధుడు ఉన్నాడా, 4లో శుక్రుడు చంద్రుడు ఉన్నాడా, 7వ స్థానంలో శని ఉన్నారా, 10వ స్థానంలో సూర్యుడు కుజుడు ఉన్నారా. ఇవి తెలుసుకుంటే చాలు సార్, బేసిక్ మనకు అనమాట. వేదిక అస్ట్రాలజీ బాగా చెప్పచ్చు అనమాట. సో జూన్ 7th రేపు స్టార్ట్ అవుతుంది సార్ వచ్చేసి. 4 PM లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో యూస్ చేసుకోండి సార్ వచ్చి. మీకు క్లాసెస్ డైలీ రికార్డింగ్స్ ప్లస్ PDF ప్రతి కోర్సుకి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు పంపబడుతుంది సార్ వచ్చేసి. క్లాస్ 1.5 hour ఉంటుంది. 30 minutes అయితే డౌట్స్ మనం డిస్కస్ చేస్తాం సార్ వచ్చి. సో ఇంతే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్.